ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు ఆస్పి రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం కో ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావ్ ఈఎన్టీ హాస్పిటల్ మరియు అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్ పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ 2 టైమ్స్ మరియు శాస్త్రీబం స్పాన్సర్డ్ బై శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరియు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఓం నమో వెంకటేశాయ. హైందవ భక్తకోటికి ఆరాధ్య దీపం, ఆధ్యాత్మిక పరవశం హిందూ ధర్మం ఛానల్. ఎన్నెన్నో హైందవ వైదిక కార్యక్రమాలను నిరంతరం అందించే హిందూ ధర్మం ఛానల్ మీకోసం ప్రత్యేకంగా సమర్పిస్తోంది మహోన్నత సంకీర్తనామృతం. ఎస్పీ రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం కో ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావ్ ఈఎన్టీ హాస్పిటల్, పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్, 2 టైమ్స్ మరియు శాస్త్రీబాబ్, స్పాన్సర్డ్ బై అరవింద ఇన్ఫ్రా డెవలపర్స్. అసోసియేట్ స్పాన్సర్స్ శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్, శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. టీవీ ఛానల్స్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా హిందూ ధర్మం టీవీ ఛానల్ నిర్వహిస్తున్న అన్నమాచార్య కీర్తనల బృందగాన పోటీ అన్నమయ్య పద సంకీర్తనాభిషేకంలో 7 టీమ్స్ పోటీ పడబోతున్నాయి. మరి ఒక్కో టీంలో 7 యువ గాయనీమణులు పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు 2 రౌండ్స్ పూర్తయిపోయాయి. 2వ రౌండ్ తర్వాత ఒక టీంని ఎలిమినేట్ చేయాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న డాక్టర్ రమప్రభ గారు, శ్రీమతి విద్యాభారతి గారు ఎలిమినేషన్ లేకుండా మొత్తం 7 టీమ్స్ని కూడా 3rd రౌండ్కి ప్రమోట్ చేసేశారు. సో ఈరోజు 3rd రౌండ్లో మొత్తం 7 టీమ్స్ పోటీ పడబోతున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా ఎస్పీ రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం 3rd రౌండ్ని ప్రారంభించేద్దాం. ఎస్పీ రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న డాక్టర్ రమప్రభ గారు, అదేవిధంగా విద్యాభారతి గారు విచ్చేశారు. వారికి వెల్కమ్ చెప్పేద్దాం. రమప్రభ గారు, విద్యాభారతి గారు, స్వాగతం, సుస్వాగతం. మరి రమప్రభ గారు, కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక్కసారి మీ గొంతు నుంచి ఒక అన్నమాచార్య సంకీర్తన మేము వినాలనుకుంటున్నాం. వీణ వాయించెనే అలమేలు మంగమ్మ, వీణ వాయించెనే అలమేలు మంగమ్మ, వేణుగాన విలోలుడైన వెంకటేశుల యొద్ద, వీణ వాయించెనే అలమేలు మంగమ్మ, వేణుగాన విలోలుడైన వెంకటేశుల యొద్ద, వీణ వాయించెనే అలమేలు మంగమ్మ. కురులు మెల్లన జారగా, కురులు మెల్లన జారగా, సన్నజాజి విరులు ఝలన రాలగా, కురులు మెల్లన జారగా, సన్నజాజి విరులు ఝలన రాలగా, కర కంకణంబులు గల్లని మ్రోయ, కర కంకణంబులు గల్లని మ్రోయ, మరువైన వజ్రాల మురుతులాడగా, కర కంకణంబులు గల్లని మ్రోయ, మరువైన వజ్రాల మురుతులాడగా, నిసగమద నిసగ సగమగరి సనిస దని సని దని మద గమద గమగరి నిసగమద నిస సాని దబగరి స సాని దబగరి స సాని దబగరి, వీణ వాయించెనే అలమేలు మంగమ్మ, వేణుగాన విలోలుడైన వెంకటేశుల యొద్ద, వీణ వాయించెనే
వీణ వాయించెనే వీణ వాయించెనే అలమేలో మంగమా హరి. అద్భుతం అమ్మ. అమ్మ మీరు లాస్ట్ రౌండ్లో అయితే టీమ్స్లో మనం ఒకరిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది, కానీ ఒక వారం అయితే ఇచ్చేశారు. 7 టీమ్స్ని థర్డ్ రౌండ్కి ప్రమోట్ చేశారు. సో ఈ వారం మొత్తం 7 టీమ్స్ పర్ఫామ్ చేస్తున్నాయి. తప్పకుండా అమ్మ, ఫస్ట్ 2 రౌండ్స్లో టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మీ మాటల్లో. తప్పకుండా. అసలు అన్నమయ్య కీర్తనలు అంటే ఇట్టే నేర్చుకోవచ్చు అని అనుకునే ఒక నానుడైతే సమాజంలో ఉంది. కానీ అలా కాదు. అన్నమయ్య కీర్తనల పదాలు కానీ అందులో ఉండేటువంటి సంస్కృత పదాలు, తెలుగు పదాలు, ముఖ్యంగా వికృతి పదాలు, ఇవన్నీ మంచి ఉచ్చారణతో నేర్చుకోవడం కొంచెం కొద్దిగా కష్టమైన విషయమే. అందులో హిందూ ధర్మం ఛానల్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి పద సంకీర్తనాభిషేకంలో బృందగానం అనేది మొట్టమొదటిగా పెట్టడం ఎంతైనా సమంజసం. ఎందుకంటే ఈ బృందంలో ఉన్న ప్రతి సభ్యుడు అంటే ప్రతి విద్యార్థినికి యొక్క ఉచ్చారణ, అలాగే వాళ్ళ యొక్క పాడేటువంటి చతురత, అలాగే శృతి లయ కలిసి పాడడం, వీటన్నింటినీ మించి పూర్తిగా అన్నమయ్య సంకీర్తనలో ఇది ఆవిష్కరించబోతున్నాం అని చెప్పడం, ఇవన్నీ చాలా క్లిష్టతరమైన విషయాలే. వీటిని సుగమం చేసేటువంటి విధానంగా మొదటి 2 రౌండ్స్లో కూడా పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంతో, చాలా అద్భుతంగా ఒక టీం వర్క్ చేసి మంచి ఐక్యతతో, అలాగే శృతి లయల ప్రాధాన్యంగా తీసుకుని గురువులు కూడా చాలా అద్భుతంగా వాళ్ళ గంటల సమయాన్ని కేటాయించి పిల్లల్ని బాగా తయారు చేస్తున్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి మార్పు అని నేను అంటాను. 2 రౌండ్స్లో కూడా వాళ్ళు కనీసం 5-6 రోజుల్లోనే 4 పాటలు నేర్చుకోవడం అనేది మరొక ఎత్తు. పాటలు కూడా వాళ్ళకు వచ్చిన పాటలు, అలాగే ఒక టీచర్కి వచ్చిన పాటలు, గురువుకి వచ్చిన పాటలు కాకుండా థీమ్ మనం ఏదైతే ఇస్తున్నామో, అలిమేలుమంగ అంటే అలిమేలుమంగ, జానపదం అంటే జానపదం, హనుమంతుడు అంటే హనుమంతుడు, శ్రీవారి సర్వసేవలు అంటే సర్వసేవలు, కృష్ణుడు అంటే కృష్ణుడు, రాముడు అంటే రాముడు, ఇలాగ అన్నమాచార్య ఏ పదంలో ఈ సంకీర్తన వైభవాన్ని ఆవిష్కరించారో అటువంటి అంతరంగాన్ని ఎరిగి దానికి తగ్గట్టుగా ఎంచి గురువు శిష్యులకి చెప్పడం ఎంతైనా మనం అభినందించదగినటువంటి విషయం. ఇలాగే ముందు రౌండ్స్ కూడా వీళ్ళు ఇంకా బాగా పాడతారని ఆశిస్తూ 2 రౌండ్స్లో కూడా పిల్లలందరూ కూడా బాగా పాడారు. ఎవరికి మార్కులు ఎక్కువ వేయాలి తక్కువ వేయాలి అనేటువంటి విపరీతమైన సందిగ్ధంలోనే ఈసారి క్రిందటి వారంలో ఎలిమినేషన్ లేకుండా ఇంతవరకు తీసుకుని వెళ్ళడం జరిగింది, కేవలం వాళ్ళని ప్రోత్సహించాలనే ధ్యేయంతో. తప్పకుండా అమ్మా, ధన్యవాదాలు. విద్యాభారతి గారు, మీరు కూడా ఒక్కసారి మీ మాటల్లో. నమస్కారం. మహాలక్ష్మి, అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం అనే ఒక శీర్షికలో అన్నమాచార్య సంకీర్తనలు బృందగానాలుగా ఇలా ఎవరూ చేయలేదు ఇప్పటివరకు. అసలు ఇది వినూత్నంగా జరుగుతున్నటువంటి ప్రయత్నము హిందూ ధర్మం ఛానల్లో. అన్నమాచార్య సంకీర్తనలు పదాలు పలకడం కానీ ఇటు క్లాసికల్గాను ఉండవు, అటు లైట్గాను ఉండవు. దాని మీద ఆ కత్తి మీద సామే యాక్చువల్లీ అవి నేర్చుకోవడం అనేది. అలా ఇప్పుడు ఉన్న వాళ్ళకున్న ఎకడమిక్ ప్రెషర్స్లో పిల్లలు ఎంతో చక్కగా సమర్థవంతంగా నేర్చుకుంటున్నారు, గురువులు కూడా నేర్పిస్తున్నారు. బాగుంది. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ కూడా వాళ్ళు కొంచెం వార్మప్ అని చెప్పచ్చేమో, వార్మప్ చేసుకుని నెమ్మదిగా నెక్స్ట్ ఇంకా రెడీ అవుతున్నారు అనేది మాత్రం నేను చెప్తాను. తప్పప్పులు సరిచేస్తూ మేడం నేను కూడా ముందుకు వెళ్తున్నాము. కాబట్టి ఇది సమర్థవంతంగా ఇంకా బాగుంటుంది ఉత్సాహంగా అని నేను నమ్ముతున్నాను. తప్పకుండా విద్యాభారతి గారు, మీరు అన్నట్టుగా నిజంగా అది ఒక కత్తి మీద సాము లాంటిదే. ఒక్కొక్క స్వరం నుంచి మన స్వరాన్ని ఎలా అయినా దాన్ని ఇది చేసుకోవచ్చు, కానీ అందరూ ఒకటేసారి ఒకటే గమకాలతోటి ఆ స్వరాన్ని కరెక్ట్ గా పలికించడం అనేది కరెక్ట్. బృందగానంలో అది నిజంగా చాలా కష్టం. ఆ గమక పుష్టి కానీ అది ఏదో ఒకళ్ళు పాడడం అంటే చాలా తేలికైన విషయం అని ఒక విధంగా అనుకోవచ్చు తర్ఫీదుని బట్టి. మీరు అన్నట్టు బృందగానంలో చాలా కష్టమైన విషయం అది. అవును విద్యాభారతి గారు, ధన్యవాదాలండి. ఎస్పీ రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తన అభిషేకం బృందగాన పోటీ కార్యక్రమాల్లో ప్రతి రౌండ్ కూడా థీమ్ బేస్డ్గా ఉంటుంది. మరి ముందు 2 రౌండ్స్లో కూడా శ్రీవారి మేల్కొలుపు, కళ్యాణం, శ్రీకృష్ణుడి మీద సంబంధించిన కీర్తనలు అయితే మనం విన్నాం. మరి ఈ వారం థీమ్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా?
అలివేలు మంగమ్మపై అన్నమాచార్య రచించిన కీర్తనని ఈ వారం థీమ్గా చేసుకొని మనం పోటీ పెట్టబోతున్నాం. మరి ఈ రౌండ్లో పిల్లలు ఎలా పర్ఫామ్ చేస్తారో చూసేద్దామా? మరి ఈనాటి ఎపిసోడ్లో మన ఫస్ట్ టీం అరుంధతి టీం సిద్ధంగా ఉన్నారు. మరి ఎలా ప్రిపేర్ అయ్యారు, ఏ కీర్తన ఆలపించబోతున్నారో తెలుసుకుందామా? హాయ్ అరుంధతి టీం, వెల్కమ్. సో 2 రౌండ్స్ నుంచి గట్టెక్కి 3rd రౌండ్కి వచ్చేసారు. ఎలిమినేషన్ ఏం లేకుండా బాగా ప్రిపేర్ అయ్యారా? ఆ ఎక్స్పీరియన్స్తో జడ్జెస్ చెప్పిన చిన్న చిన్న కరెక్షన్స్ అన్నీ పాటించి ఈరోజు ఏ కీర్తన ఆలపించబోతున్నారు? మేము ఈరోజు అలిమేల్ మంగ పాట పాడబోతున్నామండి. కళ్యాణి రాగంలో ఉంది. ఓకే, సిద్ధమేనా అందరూ? ఓకే, ఆల్ ది బెస్ట్. మరి బాగా పర్ఫామ్ చేయండి. చలాదీసు ఘనవక్షమున నుండి పరమానంద సంభరితవై గరుడచలాదీసు ఘనవక్షమున నుండి పరమానంద సంభరితవై నిరతనములు చూపి నిరంతరము నాదుని నిరతనములు చూపి నిరంతరము నాదుని హరుషించగజే సిద్ధిగతవమ్మాలమేలు మంగ నీ అభినవ రూపము జలజాక్షు కన్నులకు చవులిచెవమ్మా. కిరణములకు చెరువల చూపులు విశదముగా మీద వెలజల్ల
జలజాక్షు కన్నులకు జబులిచెవమ్మా వెరీ గుడ్. అరుంధతి టీం చాలా చాలా బాగా పాడారు. మరి జడ్జెస్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందామా? ఏం కరెక్షన్స్ చెప్తారు, ఎలా ఉంది? ఓకే జడ్జెస్ రమప్రభ గారు అండ్ విద్యాభారతి గారు, మొదటి టీం. మరి అందరూ అలివేలు మంగమ్మలైతే వచ్చేసారు. చిన్న టెన్షన్, పిల్లలు అయితే మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా కనిపిస్తోంది, కానీ టీంతో పని కదా వ్యవహారం. విద్యాభారతి గారు, ఎలా అనిపించింది మీకు ఈ పర్ఫార్మెన్స్? అదే మనం మొట్టమొదటి 2 ఎపిసోడ్లు కూడా వాళ్ళు సర్దుకుంటారు, అలవాటు పడతారు, వార్మప్ కింద మనం వదిలేసాము. చాలా మంచి పని చేసాం అనిపిస్తుంది. బృందగానం పాడినప్పుడు నాన్న అరుంధతి బృందం సింక్ ఒక్కటి గొంతులా ఉండాలి కదా, అది కొంచెం మిస్ అవుతుంది. ఏదైనా కష్టమైందా ప్రిపరేషన్లో? ఏదైనా ఛాలెంజింగ్ అనిపించిందా మీకు ఈ కంపోజిషన్? లేదా చాలా బాగుంది. కళ్యాణిలో శుభప్రదంగా మొదలుపెట్టారు మీరు. కొంచెం సింక్ ఉంటే బాగుండి అనిపించింది. ఓకే బాగుంది. అంటే బృందగానం అంటే అది చాలా కష్టం, ఎందుకంటే ఒక్క గొంతులా రావాలి. అది చూసుకోండి ఒక్కసారి. ఓకే చిన్న చిన్న పదాల విభజన ఉంది చూసారా, అది ఇందాక ఏదో ఒక చరణంలో కలపడం, కలిపి పాడడం అనేది మనం నేర్చుకుంటే చాలా బాగుంటుంది, అర్థవంతంగా ఉంటుంది, అర్థం చేసుకుని. ఓకే ఏం టెన్షన్ అక్కర్లేదు. మేమేమన్నా భయంకరంగా కనిపిస్తున్నావా? లేదు కదా. ఓకే హ్యాపీగా పాడండి. ఓకే నవ్వుతూ చక్కగా అమ్మవారిని ఊహించుకుంటూ పాడడం అనేది ఇంపార్టెంట్, అంతే. ఆల్ ది బెస్ట్. అమ్మా రమాప్రభ గారు, మీకు ఎలా అనిపించింది? విద్యాభారతి గారు చెప్పినట్టు ఎక్కడో టెన్షన్, మైక్ పట్టుకోవట్లేదు, మైక్ తెలియకుండా మైక్ ఇలా దూరంగా వెళ్ళిపోతుంది. దానివల్ల ఎంటైర్ ప్రిపరేషన్ వేస్ట్ అయిపోయింది కూడా. మైక్ తెలియకుండా ఇలా జారవిడి చేస్తున్నారు, మైక్ పట్టుకోవాలి కదా ఇలాగా, అప్పుడే వాళ్ళ వాయిస్ విని మిగతా వాళ్ళతో కలవడం జరుగుతుంది, అది మిస్ అవుతున్నారు. దానివల్ల పెద్ద దెబ్బ అనమాట అది బృందానికి, అదొకటి గమనించాలి. నెంబర్ 2, ఎవరు ఈ సంగతి క్లారిటీలో కంక్లూడింగ్ సంగతి వాళ్ళు ఏదైతే ప్రిపేర్ అయ్యారో అదే సంగతి అందరూ కూడా పాడాలి. ఒకళ్ళు పాడబోతుంటే ఒకళ్ళు ఆపేయడం అనేది ఉండకూడదు, అదొకటి నేర్చుకోవాలి. టీమ్ వర్క్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. విద్యాభారతి గారు చెప్పినట్టు మిగతా ఉచ్చారణ అవన్నీ పాడగా ఖచ్చితంగా వస్తాయి. వట్టి మాకు లిగిరించు కాదు, వట్టి మాకు లిగిరించు అంటే బీడువారినటువంటి చెట్ల ఆకులు, బీడువారిన చెట్లు మోడుబారిపోతాయి కదా, అలా మోడుబారిపోయి ఇంకా చెట్టు చచ్చిపోతుందా అని అనుకున్నప్పుడు చిగురుటాకులు చిగురిస్తుందిట. ఎటువంటి విధానం వల్ల అంటే అలిమేలు మంగ యొక్క తత్వం వల్ల. నమశ్రీయై లోకధాత్రై బ్రహ్మమాత్రే నమో నమః బిల్వ వనస్థాయై అని చెప్తారు, వరాహ పురాణంలో ఉంది. పద్మ సరోవరంలోంచి వెలిసినటువంటి అలిమేలు మంగ ఇక్కడ ఇప్పుడు నేడు మనం ఏదైతే తిరుచానూరు అనుకుంటున్నామో అది శ్రీ సుఖపురం అని వరాహ పురాణంలో చెప్పబడింది. అందుకని ఎవరి అలిమేలు మంగ అంటే ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణోర్ పరాం ప్రేయసీం అంటాం కదా, తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్శాంతి సంవర్ధిని అని నిత్యానపాయని. ఆవిడ ఎప్పుడు కూడా స్వామివారి ఉరమునందే ఉంటుందన్నమాట. స్వామివారితో చెప్తుంది ఆవిడ, నువ్వేమో ఎవరి కోరికలు తీర్చట్లేదని నువ్వు నిందపడిపోతున్నావు, అలా నీ నిందలన్నీ పోగొట్టడానికి నేను అసలు నిన్ను వదిలి వెళ్ళను అని ఉరమునందే స్థిరంగా ఉందని మనకి పురాణాలు చెప్తున్నాయి. అలాగే భాగవతంలో కూడా ఏ దినము షణ్ముఖో అనే పద్యంలో ఖచ్చితంగా ఆవిడ కార్తీక పంచమి నాడు ఉద్భవించిందని చెప్తున్నారు. కానీ ఎవరు కూడా అలిమేలు మంగకి ఒక వేరే ఆలయం ఉన్నట్టు మనకు అన్నమాచార్య వారు చెప్పలేదు. హరి ఉరమునందే ఉంది, స్వామివారి ఉరమునందే ఉంది అని చెప్తారు. అయితే ఇందులో అలిమేలు మంగ నీ అభినవ రూపము, ఆ జలజాక్షుడైన విష్ణుమూర్తికి ఎంత ఆనందాన్ని అంటే ఆనందాన్ని చేకూరుస్తున్నావో, నిత్యము అతనితో ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నావో, నీ యొక్క ప్రవర్తన వల్ల, నీ యొక్క మంచి గుణాల వల్ల, నీ యొక్క తత్వం వల్ల, నువ్వు ఇచ్చేటువంటి ఒక మంచి ఊరడింపు మాటల వల్ల అతన్ని నువ్వు నెరతనముతో నువ్వు ఆకట్టుకున్నావు, నువ్వు జానవి అని అన్నమాచార్యుల వారు
అలిమేలు మంగ అంటే విపరీతమైన ఇష్టం. పెద్దపీట వేసి అలిమేలు మంగతో అన్నమాచార్యులు వారు ప్రత్యక్షంగా మాట్లాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఈ సంకీర్తన అన్నమాట. దీని నుంచి రట్టడి వెంకటేశ్వరుడు అంటారు. అపరాధం ఎవరికైనా తప్పదు, అందుకని నువ్వు అపరాధుల్ని వదిలిపెట్టుకు, పాపం నింద మోపకమ్మా, వాళ్ళని కూడా నువ్వు తచ్చాంతి సంవర్ధిని అంటూ నేను వెలిసింది అందుకునని మన భక్తుల కోరికలన్నీ కూడా తీర్చడానికి అలిమేలు మంగ స్వామివారితో చెప్పడానికి, భక్తుల కోరికలు చెప్పడానికే కేవలం వక్షస్థల లక్ష్మి అయి ఉందని, నిత్యానపాయనిగా ఉందని మనకి తెలుస్తోంది. అద్భుతమైనటువంటి కీర్తన. కళ్యాణిలో శ్రీరంగం గోపాలరత్నం గారు గుర్తొచ్చారు మీరు పాడుతుంటే. చాలా అద్భుతమైనటువంటి స్వరరచన కూడా. చాలా చక్కగా వివరించారు రమాప్రభ గారు, ధన్యవాదాలండి. మరి విన్నారు కదా అరుంధతి టీం, చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అవి కూడా టెక్నికల్, ఇది మీరు అంటే ఎలా మైక్ హ్యాండిల్ చేయాలనేది తప్పితే అక్షర దోషం కానీ ఏమీ లేవని చెప్తున్నారు మనకి. ఎప్పుడు కూడా అంటే పోటీకి వెళ్తామా లేదా, మనం విన్ అవుతామా లేదా అనే టెన్షన్ కాకుండా మీ కీర్తనని మీరందరూ కలిసి సమ్మోహనంగా మనసు లీనం చేసి పాడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక్క రాగంలో వచ్చేస్తుంది కదా, అదే కదా జడ్జెస్ మనకి చెప్పేది. ఓకేనా? సో నెక్స్ట్ రౌండ్కి వెళ్ళే ముందు బాగా ప్రిపేర్ అయ్యి రండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అరుంధతి టీం. మరి నెక్స్ట్ టీం శ్రీకృతి టీం అయితే సిద్ధంగా ఉన్నారు. మరి ఏ కీర్తన ఆలపించబోతున్నారు, ఎలా ప్రిపేర్ అయ్యి వచ్చారో వారి మాటలను తెలుసుకుందామా? హాయ్ శ్రీకృతి టీం. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నా. బాగా ప్రిపేర్ అయ్యారా? బాగా ప్రిపేర్ అయ్యా. టెన్షన్ ఏం లేదు? ఏం లేదు కదా. చాలా యాక్టివ్గా, చాలా అందంగా బాగా రెడీ అయ్యి వచ్చారు. చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు. ధన్యవాదాలండి. అంతే అందంగా మన పాట అవుట్పుట్ కూడా బాగుండాలి కదా. తప్పకుండా. ఓకే, ఏ పాట పాడబోతున్నారు ఇవాళ? ఏ కీర్తన? క్షీరాబ్ది కన్యకకు. ఓ సూపర్. ఏ రాగంలో? మధ్యమావతి. మధ్యమావతి. ఓకే. సో జడ్జెస్ చెప్పిన అన్ని కరెక్షన్స్ పాటిస్తూ ఈ రౌండ్ బాగా పర్ఫామ్ చేయాలి. ఓకేనా? తప్పకుండా. ఆల్ ది బెస్ట్. కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం శ్రీరాజనం శ్రీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 జలజాక్షి మోమునకు జకవకు చంబులకు జలజాక్షి మోమునకు జకవకు చంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం జలజాక్షి మోమునకు జగవకు చంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలంబులకు అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం నిలువు మాణిక్యముల నీరాజనం 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 క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణిలై పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణిలై నెగడు సతి కలలకును నీరాజనం పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణిలై
జగదనములకెల్ల జగతి అలమేల్మంగ జగదనములకెల్ల నెగడు నిజ శోభనపు నీరాజనం 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 క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 నీరాజనం. సూపర్ శ్రీకృతి టీం చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి జడ్జెస్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందామా? సో విద్యాభారతి మ్యామ్, మీకు ఎలా అనిపించింది? మనం ఇంతకు ముందు అనుకున్నట్టు అందరి శృతి అయితే ఒకటే ఇదిలో వచ్చింది కదా. ఇది చాలా పాపులర్, చాలా సుప్రసిద్ధమైనటువంటి కీర్తన ఇది, క్షీరాబ్ది కన్యకకు. ఇది ఎంఎస్ అమ్మ కూడా వేరే ట్యూన్లో మనకి పాడడం అనేది తెలుసు. బాగానే పాడారు. నేను కొన్ని పాయింట్స్ చెప్తాను నాన్న. మీరు జీ షార్ప్లో పాడారా? ఇది కొంచెం కింద కనిపించినట్టు అనిపించింది నాకు. కొంచెం ఆ ల్యాండింగ్స్ ఉన్నాయి కదా, అవి మింగేసినట్టు కొంచెం అందుకోలేకపోయినట్టు అనిపించింది. ఇంకొక ఐ థింక్ 6లో పాడితే బాగానే ఉంటుంది అనుకుంటా. ఒకసారి 6 ఇస్తారండి, ట్రై చేస్తారా? ఎందుకంటే ఇంకొంచెం బ్రైట్గా వస్తుందని నేను అనుకున్నాను. ఒకసారి ట్రై చేద్దాం, దాని తర్వాత మళ్ళీ మాట్లాడదాం. క్షీరాబ్ది ఇలా స్టార్ట్ చేయండి. లక్ష్మికి ఒక్క నిమిషం. శ్రీ మహాలక్ష్మికిని కదా, ఆ కిని వినిపించట్లే, అంటే కిందకి వెళ్ళిపోతుంది అనమాట శృతి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఒక పాటని పెర్ఫామ్ చేయడానికి ఒక శృతి చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏ శృతిలో మనం పెర్ఫామ్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి మీరు ఆ కీర్తనని ఎలివేట్ చేయగలుగుతారనమాట పెర్ఫామ్ చేసినప్పుడు. అది బాగా ఎందుకు మీకు ఇంకా పైకి పాడగలరేమో అని అనిపిస్తుంది నాకు. ఓకే, అదొకటి చూసుకోండి. తర్వాత ఒక పాటని ఫ్రేమ్లో పెట్టేసి మనం పెర్ఫామ్ చేయడమా, లేకపోతే దాన్ని మనం ఫీల్ అయ్యి పెర్ఫామ్ చేయడమా అనేది చాలా ఇంపార్టెంట్. అదొకటి ఫీల్. ఇది ఎంత హాయిగా ఉంటుంది మనం వింటే. బాలకృష్ణ ప్రసాద్ గారు కానీ మహానుభావులు పాడినప్పుడు చక్కగా అలా మనం ఊగుతాం ఎక్కడైనా కూర్చుని, అలా చక్కగా వింటూ ఉంటే ఆటోమేటిక్గా మనకు ఆ ఊపు వచ్చేస్తుంది కదా. అంత చాలా సూదింగ్గా ఉండేటువంటి కీర్తన. ఆ ఫీల్ మీరు తెచ్చుకోవాలని నేను అనుకున్నాను. ఓకేనా. తర్వాత నీరజ లయామునకు అని ఆ ఆకారం దీర్ఘం తీసినట్టు అనిపించింది, అదొకటి కరెక్ట్ చేసుకోండి. తర్వాత నిగుడు నిజ శోభనపు, నిగడు అని పాడినట్టు అనుకున్నాను నేను. నిగడు నిజ అని, నిగుడు నిజ శోభనపు నీరాజనం. ఉచ్చారణ దోషాలు కానీ కొన్ని దీర్ఘాలు ఒక్కొక్క చోట తీసినట్టు నాకు అనిపించింది. అవి ఒకసారి చెక్ చేసుకోండి నాన్న. ఓకే, పర్ఫామ్ చేసేసామా, పాటను నేర్చుకుని పాడేసామా అది కాదు, ఎలా పాడాం, ఎలా పర్ఫామ్ చేసాం, చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, నెక్స్ట్ రౌండ్స్లో ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటారని చెప్తున్నాను. ఇప్పుడు మ్యామ్ చెప్తారు. రమప్రభ గారు, తెలుగు భాష యొక్క సొంతం అనేది క్ష పదం. ఆ క్షకారాన్ని అందుకని చాలా మన పూర్వాచార్యులు చెప్పిన శ్లోకాల్లో కూడా క్షీరసాగర సంజాతాం విష్ణోపత్నీం దయామయం లక్ష్మీం సదా ప్రపద్యేహం సర్వసంపత్ సమృద్ధయే అంటారు లక్ష్మీదేవి వర్ణంలో. క్షీరసాగర సంజాతాం, క్షీరసాగర విహార అంటారు త్యాగరాజ స్వామి వారు. క్షీరసాగరము, క్షకారం చాలా పవిత్రమైనది, పుణ్యప్రదమైనది. అటువంటి క్షీరసాగరుడి తనయ కాబట్టి లక్ష్మీదేవిని. అందుకని ఓపెనింగే క్షీరాబ్ది కన్యకకు. క్షకారం బాగా పలుకు అందంగా ఉంటే పాట అందంగా ఉంటుంది. అలాగే క్షీరాబ్ది కన్యకలో అన్నమాచార్యులు వారు ఈ అందమైన అలిమేలుమంగ యొక్క సౌందర్యానికి, చక్కదనాలకి ముత్యాల హారతే తగునని ఈ అన్నమయ్య ఒక మహాభక్తుడై ముత్యాల హారతి ఇస్తారు. నీరజాలయమునకు నీరాజనం. అలాగే అవును, ఇద్దరిని పక్కన కూర్చోపెట్టారు కదా, ఈవిడ చాలా సౌందర్యవతి కదా,
మరి ఏం చెయ్యాలి, అమ్మో దృష్టిదోషమేమో అని హారతి అనేటువంటి ఒక కైంకర్యం మనకి కనిపెట్టబడింది కదా. అటువంటి హారతి ఎన్ని రకాలుగా ఉంటుందో ఇందులో చెప్తాడు. ముత్యాల హారతి చూపించారు, మాణిక్యాల హారతి చూపించారు, కప్పురపు హారతి చూపించారు. తర్వాత వెంకటేశుని పట్టపురాణివి కదా నువ్వు, అటువంటి నీకు ఇవన్నీ ఇచ్చాను సుమా అని ఒక ముక్తాయింపు చెప్తారు మన అన్నమాచార్యుల వారు. ఏ పెళ్లి పేరంటమైనా, శ్రావణ శుక్రవారాలైనా, ఇంట్లో చిన్న పూజ చేసుకున్న ముత్తైదువులందరూ కలిపి అందరూ మహిళలందరూ కూడి పాడేటువంటి మొట్టమొదటి పాట ఈ క్షీరాబ్ది కన్యకకు కదా. చక్కని పాటని మీరు బాగా ఎంపిక చేసుకున్నారు. చిన్న చిన్న వాటిని సరిచేసుకుని ఇంకా ముందు ముందు ఇంకా బాగా పాడండి. థ్యాంక్ యూ రమాప్రభ గారు. మరి విన్నారు కదా శ్రీకృతి టీం, నెక్స్ట్ రౌండ్లో ఇవన్నీ ఓవర్కమ్ అవ్వాలి, పాటని ఇంకా బాగా పాడాలి. ఎక్కడి నుంచి రావాలి పాట? మనసు నుంచి అది ఫీల్ చేసుకొని పాడాలి. సూపర్. ఓకేనా మరి? రైట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శ్రీకృతి టీం. మరి మన నెక్స్ట్ టీం సంయుక్త టీం కీర్తన ఆలపించడానికి వచ్చేసారు. ఎలా ప్రిపేర్ అయ్యారు, ఏ కీర్తన ఆలపించబోతున్నారు తెలుసుకుందాం. హాయ్ సంయుక్త టీం, వెల్కమ్. బాగున్నారా అందరూ? బాగున్నాం. బాగా ప్రిపేర్ అయ్యారా? అయ్యాము. సో 2 రౌండ్స్ ఫేస్ చేశారు కాబట్టి మన జడ్జెస్ చెప్పిన కరెక్షన్స్ అన్నీ ఫాలో అయ్యి ఈసారి బాగా పర్ఫామ్ చేయాలి. ఏ కీర్తన ఆలపించబోతున్నారు ఇంతకీ? కంటి శుక్రవారం. ఓ సూపర్ సాంగ్. ఏ రాగం? ఆనంద భైరవి. ఆనంద భైరవి. మరి అందరూ కంటి శుక్రవారం, మరి శుక్రవారం మహాలక్ష్మి లాగే ఉన్నారు అందరూ, నాలాగే. మరి ఓకేనా? ఆల్ ద బెస్ట్. అందరూ చక్కగా పర్ఫామ్ చేయండి. పసిడి గిన్నెల
అండనుండే స్వామి కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేల్ మంగ అండనుండే స్వామి కంటి. సూపర్ సంయుక్త టీం చాలా బాగా పాడారు. మరి జడ్జెస్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందామా? ఓకే, విద్యాభారతి గారు. అమ్మవారు ఎక్కడుంటే అయ్యవారు ఎక్కడ ఉంటారు అనడానికి తార్కాణంగా ఈ సంకీర్తన తీసుకున్నారా మీరు? అవునా? ఈ రౌండ్లో అయితే చాలా మంచి కీర్తన. యాక్చువల్లీ ఇది బృందగానంలో చాలా బాగా వినపడుతుంది. మంచి కీర్తన ఎంచుకున్నారమ్మా మీరు. ఇప్పుడు అన్నమాచార్య సంకీర్తనలో ఒక ప్రత్యేకత ఏంటంటే పాడడం రాకపోయినా కూడా జస్ట్ చదివామనుకోండి, వాటిని కాస్త తెలుగు మీద అవగాహన ఉన్నవాళ్ళు చదివితే మనకు అర్థమైపోతుంది అక్కడ ఏం చెప్తున్నారు, సందర్భం ఏమిటి అనేది. ఇది యాక్చువల్లీ నిజానికి మనకి శుక్రవార అభిషేకం పాట. ఆ అభిషేకంలో స్వామికి ఏమేం చేస్తారు, దాని ముందు ప్రిపరేషన్స్ ఏమి ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ ఎలా ఉంటుంది, ఇవన్నీ మొత్తం విశ్లేషణ ఉంటుంది ఈ పాటలో. అది మనం పాడేటప్పుడు కూడా ఆ పద విభజన అలా చేసుకోవాలి. మనకి ఈచ్ లైన్ మీరు ట్యూన్ పాడుతున్నారు, కానీ ఆ లాస్ట్ పదం మళ్ళీ రెండో లైన్లో మొదటి పదం కలిపి ఉంటుంది ఒక్కొక్కసారి. అది మనము ఒరిజినల్ పెద్దవాళ్ళు గురువులు ఎవరు పాడారో వారిది బాగా మనం విని ఎక్కడ పదాలు కలుపుతున్నారు, ఎక్కడ విడగొడుతున్నారు అంటే అర్థవంతంగా రావడానికి కోసం అది వినడం చాలా చాలా ముఖ్యం. ఓకే, అది చాలా మిస్ అయింది అనిపిస్తుంది. తాళానికి పాడేస్తున్నారు నాన్న, బాగానే ఉంటుంది, కానీ ఓవరాల్గా ఆ మీనింగ్ మనకి ప్రస్ఫుటంగా కనిపించాలి అంటే ఈ పదాలు కలపడాలు ఎక్కడున్నాయో విడగొట్టడాలు ఎక్కడున్నాయో అవి చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు దయచేసి గురువులతో మాట్లాడుకుని అవి ఒక్కసారి మీరు ట్రైన్ చేసుకోండి బాగా. ఓకేనా? ఇంకా బాగా పాడగలుగుతారని నా ఉద్దేశం. బాగుంది, పాట మాత్రం చాలా బాగా పాడారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ విద్యాభారతి గారు. రమప్రభ గారు. విద్యాభారతి గారు చెప్పినట్టు తెలుగు భాష యొక్క అందాలన్నీ కూడా అన్నమయ్య పదాలకి సొత్తు. అన్నమయ్య పదాల్లో తెలుగు రావాలంటే అన్నమయ్య పాటలు సంకీర్తనలు 2-3 చదివి నేర్చుకుంటే తెలుగు భాష ఏమిటో అర్థమైపోతుంది. అలా కంటి చూశాను అని స్వామివారు చెప్పిన చక్కగా పాడారు మీ టీము. అలాగే కొంచెం చిన్న చిన్న అర్థాలు ఎలా కలపాలి, ఎలా విడదీయాలి, ఎందుకంటే మధ్యలో ఒక త్రియన్యస్వర గమక వరీక రక్తిరాగం అనేటువంటి ఆనంద భైరవి రాగదేవత ఉంది కాబట్టి ఈ రాగదేవతతో ఆనంద భైరవి రాగాన్ని ఆ కంటి శుక్రవారాన్ని ఎలా అనుసంధానం చేయాలి అనేది ముందు మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు అది అర్థమైతే కనుక మిగతా అంతా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ శుక్రవారంలో కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేల్ మంగనుండే స్వామి. స్వామివారు ఇందాక మనం చెప్పుకున్నట్టు వేరే సందర్భంలో నిత్యానపాయిని అలమేలు మంగ స్వామివారి ఉరమందే ఉంటుంది కాబట్టి ఆవిడ్ని అంటి అలమేలు మంగ అని అన్నమాచార్యులు వారు చెప్తారు. అభిషేకం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఉత్సవాన్ని, సేవని మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది తాళపాక అన్నమాచార్యులు వారు. దీనికోసం ఈ అభిషేక సేవ, అభిషేకం స్వామివారికి చేసేటువంటి అభిషేకం ప్రపంచంలోకెల్లా అత్యుత్తమమైన ఖరీదు కలది, చాలా కాస్ట్లీయెస్ట్ బాత్ అన్నమాట వెంకటేశ్వర స్వామిది. తట్టుపునుగే కూర్చి, తట్టుపునుగు, జవ్వాది ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ హెర్బల్స్. ఆ హెర్బల్ అన్నీ తీసుకొచ్చి మంచి వెండి పళ్ళ్యాల్లో నూరారని చెప్తారు. అలాగే హేమంత కాలము వచ్చే నీ తిరుమేనంటారు, వానకాలం వచ్చిందంటారు. చివరికి వసంత ఋతువులో సాక్షాత్తు ప్రకృతి అయినటువంటి అలమేలు మంగే నీ దగ్గరికి వచ్చి కూర్చుందయ్యా అని చెప్తారు. కంటిమిదివో నేడు కన్నుల పండువగాను అనేటువంటి దాంట్లో. తర్వాత ఇంకొక అభిషేక కీర్తనలో అన్నిట భాగ్యవంతుడవు దొవ్వయ్యా పన్నినందు కల్లవచ్చు భామనీకిపుడు అన్నిట భాగ్యవంతుడవు దొవ్వయ్యా పడతి మోహరసము పన్నీటి మజ్జనము అని మొదలవుతుంది చరణం. కలిసి నవ్వుల పువ్వుల దండలంటారు. ఆ పువ్వు పొడి, అలాగే కప్పుర పొడి, వీటన్నింటితో కూడా ఉండేటువంటి
అన్నీ కలిసి ఆమె ఉరాన కట్టిన తాళి నువ్వే జాగ్రత్తగా చూసుకో, నువ్వు చాలా అదృష్టవంతుడివి, భాగ్యవంతుడివి, అటువంటి అమ్మ నీకు దొరకడం అని అన్నమాచార్యుల వారి స్వామితో మాట్లాడుతున్నారు. అటువంటి అభిషేక వర్ణన ఈరోజు మళ్ళీ మీరు గుర్తు చేశారు. చాలా చక్కని రాగాలాపనలో స్వరపరిచినటువంటి సంగీత కళానిధి డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి గారిని కూడా మనం ఈ చల్లటి వేళ తలుచుకుంటూ, పెద్దవాళ్ళందరినీ తలుచుకుంటూ, మళ్ళీ మన అన్నమాచార్యుని అభిషేకానికి మరొక్కసారి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ స్వామివారి చెంతకి ఆ అభిషేకాన్ని ఎప్పుడూ కూడా వర్ణించుకుని మనం ఊహించుకుందాం. థ్యాంక్ యూ రమాప్రభ గారు. మరి విన్నారు కదా, సంయుక్త టీం చెప్పిన అన్ని కరెక్షన్స్ పాటించి నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళాలి, బాగా పర్ఫామ్ చేయాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు, సోమునితో బొట్టువట సొంపు కళలకే మరుదు, సోమునితో బొట్టువట సొంపు కళలకే మరుదు, కోమలాంగి ఈ చూడి కొడుతనాంచారి, గరుడాద్రి వేదాద్రి కలిమీపే సిరులో సగి చూడరో చింతామణిపే, గరుడాద్రి వేదాద్రి కలిమీపే అమ్మమ్మాయే మమ్మ అలవేల్ మంగ నాచారమ్మ తమింట నలరు కొమ్మ, అమ్మమ్మాయే మమ్మ అలవేల్ మంగ నాచారమ్మ తమింట నలరు కొమ్మ, కవి తల్లికి చాంగు ఫల తన చక్కెర మోవికి చాంగు ఫల, చక్కని తల్లికి చాంగు ఫల తన చక్కెర మోవికి చాంగు ఫల, చక్కని తల్లికి చాంగు ఫల, అలరులు కురియగా ఆడినదే అలకల కులుకుల అలమేల్ మంగ, అలరులు కురియగా ఆడినదే అలకల కులుకుల అలమేల్ మంగ. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆస్పీ రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం. కో ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావ్ ఈఎన్టీ హాస్పిటల్ మరియు అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్. పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ 2 times మరియు శాస్త్రీబం. స్పాన్సర్డ్ బై శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరియు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్.